కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంటూ జగన్కి అనుకూలంగా వ్యూహాలు గీసిన సినీ దర్శకుడు ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్గా నారా నందమూరి కుటుంబాలను అవమానిస్తూ సినిమాలు తెరకెక్కించారు. వంగవీటి అంటూ దేవినేని సినిమాను తెరకెక్కించి రెండు సామాజిక వర్గాల మధ్య మరోసారి విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేశారు. వైసీపీ హయాంలో బాబు, పవన్, లోకేష్లను కించపరుస్తూ ఆయా నాయకుల అభిమానులను మానసికంగా వేధిస్తూ తగ్గేదెలా అంటూ శపథాలు చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దొరికేదెలా అన్నట్టుగా మాయమవుతున్నారు. గతంలో ఆయన చేసిన అరాచకాలకు గాను నేడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండా ఆర్జీవి తప్పించుకు తిరుగుతున్నారు. నాడు సోషల్ మీడియా పోస్టులతో భయపెట్టిన వాడు నేడు పోలీసులను చూసి భయపడుతున్నాడు. నాడు జగన్ ఇచ్చిన పరోక్ష సహకారంతో టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా సినిమాలు తీయడమే కాదు, ఆ సినిమాల ప్రమోషన్లలో కూడా ఆయా పార్టీల అధినేతలను ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడిన ఆర్జీవి నేడు జగన్ని పట్టించుకోకపోవడంతో రక్షణ కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారు. వ్యూహం అనే సినిమా ప్రమోషన్లో భాగంగా బాబు, పవన్ని ఉద్దేశించి ఆర్జీవి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలోని ఒంగోలు పట్టణంలో నమోదైన కేసులకు గాను విచారణకు రాకుండా తప్పించుకుంటున్న ఆర్జీవి కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి చేరుకున్నారు ఒంగోలు పోలీసులు. కాగా అక్కడ ఆర్జీవి లేరు అనే సమాచారం అందడంతో ఆయన కోసం అక్కడే కాపు కాశారు ఏపీ పోలీసులు. అయితే నిన్న రామ్ గోపాల్ వర్మ మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్తో కలిసి దిగిన ఫోటో ఒకటి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన అరెస్ట్ భయంతో కోయంబత్తూరులో తలదాచుకున్నారా, లేక పోలీసులను తప్పుదో పట్టించడానికే ఈ ఫోటోను షేర్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. క్రియేటివ్ దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చివరికి ఆ దర్శకుడు అనే ట్యాగ్ లైన్కు అనర్హుడిగా మిగిలాడు రామ్ గోపాల్ వర్మ. నాడు జగన్ రాజ్యంలో తమ పైశాచిక చర్యలతో ప్రత్యర్థి పార్టీల అధినేతల సహనాన్ని పరీక్షించిన ఆర్జీవి, పోసాని, శ్రీరెడ్డి, బోరుగడ్డ, వర్రా రవీంద్రరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి అన్న బిడ్డలంతా నేడు ఎప్పుడు ఏం జరుగుతుందా అనే భయం గుప్పిట్లో లబోదిబోమంటున్నారు. ఇందుకుగాను తప్పైపోయింది మహాప్రభో క్షమించండి అంటూ ఒకరు, ఇక తప్పు చెయ్యను మన్నించండి సార్ అంటూ మరొకరు, చేసిన తప్పుకి మౌనమే ప్రాయశ్చిత్తం అంటూ ఇంకొందరు, ఇలా జగనన్న పాలనలో రాజ్యమేలిన ఒక్కొక్కరు ఒక్కొక్కలా కూటమి ప్రభుత్వంతో రాజీ బేరాలు చేస్తున్నారు.